అందుకోరా సామాన్లు బచ్చా. నేను తీసుకొచ్చి నీకేముంది కానీ లగ్గం ముఖ్యం మనకి. బేసిన్ అందుకో. బేసన్ అందుకోనా? తవా కుల్చా అంటే పులియని పెట్టిన పిండితో చేసే రొట్టె అనమాట. మరి పులియ పెట్టలేం కదా మనం. ఉంది వేరేది ఉంది. నీకు అర్థం కావడానికి ఇది చేయాలి ముందు. వెయ్యి చెప్తా ఒక్కొక్కటి. మైదా, వెయ్యి పెరుగు, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్. బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ రెండు అయ్యా? అంతే. బేకింగ్ సోడా వంట సోడా ఒకటే. మరి పౌడర్? బేకింగ్ పౌడర్ వేరు. ఓకే, ఇంకేముంది? చక్కెర వెయ్యి. ఈస్ట్ YEAST ఈస్ట్. అది ఇదంతా యూజ్ ఏంది? అంత ఉంచి వేసేయి. దీని వల్ల యూజ్ ఏంది? పులియ పెడుతుందిరా అది. నీళ్లు వేసి పిండి తయారు చేయి, గంట సేపు నానబెట్టాలి. తర్వాత చపాతీ పిండిలాగా వేయాలి. అంతే. ఒక చుక్క నూనె కూడా వేయి. ఇలా ఒక గంటన్నర సేపు పక్కన వదిలేసి, ఆల్రెడీ నేను కలిపింది ఉంది. ఆ పిండి అందుకో చెప్తా. ఆ నల్ల బల్ల ఇక్కడ పెట్టు. చపాతీ కర్ర అందుకో. పిండి అందుకు అక్కడ ఉందిగా గిన్నెలో. మొత్తం పిండి చల్లు. బల్ల మీద కొంచెం పిండి చల్లు. చిన్న చిన్న ఉండలు చేసి పుల్చాలు చేసి. పిండి మీద అద్దించు. ఈ మూడు అద్దాలి. కలౌంజి, సోంపు, ఓకే. మిగతా కూడా చేసాయి. రొట్టె తీసుకో. పెట్టు ఆ పిండి చెప్తా. కొంచెం నీళ్ళు అంటించు. ఇప్పుడు మనకి కొత్తిమీర, సోంపు, కలౌంజీ ఉన్నాయి. కొంచెం వాటి మీద పుయ్యి. సోంపు వేయి. కొత్తిమీర వేయి. అంతే. వేళ్ళు పాడు మన కొట్ట ఒకటి దెబ్బకి తయారైపోవాలి పుల్చా. తీసేయాలా? ఆ పైన నూనె కానీ నెయ్యి కానీ రాసే. ఒక చెంచా తీసుకుని అలా పూసే.
ఆ మిగతా పిండి కూడా అలాగే చేసి. చేసేస్తా. ఒక బేసిన్ లో మైదా పిండి, పెరుగు, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, చక్కెర, ఈస్ట్ వేసి నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకొని గంట సేపు పులియబెట్టాలి. ఇలా పులిసిన పిండిని చపాతీలా ఒత్తుకొని దానిపైన కలోంజీ వేసి సోంపు, కొత్తిమీర అంటించుకొని పెనం మీద వేసి రెండు వైపులా బాగా కాల్చుకొని ఒక ప్లేట్ లోకి తీసుకొని ఆ కుల్చాలకు నెయ్యి పూస్తే తవా కుల్చా రెడీ.